నమస్కారము. స్వామివారి సమాచారము. సహస్ర దీపాలంకార సేవ. ఈ ఆర్జిత సేవ ఖరీదు రూ. 500 ఒకరికి. ఈ టికెట్లు ప్రతి నెల ఆన్‌లైన్‌లో సులభంగా లభిస్తుంది. గుడికి కుడివైపు ఉన్న మండపంలో సాయంత్రం 5 గంటలకు ఈ సేవ మొదలవుతుంది. మీరు ముందుగా వెళితే మండపం ఎదురుగా కూర్చుని చూడవచ్చు. ఈ కార్యక్రమము ఆరుబయట జరుగుతుంది. సేవా టికెట్ లేకపోయినా భక్తులు చూడవచ్చు. ఈ సేవ పూర్తయిన తర్వాత టికెట్ ఉన్న భక్తులు మాత్రమే సుపదం ఎంట్రన్స్ ద్వారా దర్శనానికి పంపుతారు. ఈ సేవ ఎస్వీబీసీ భక్తి ఛానెల్‌లో ప్రతిరోజు లైవ్ వస్తుంది. సేవ జరిపే విధానము. ప్రతిరోజు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఉత్సవాలన్నీ పూర్తయిన తర్వాత శ్రీదేవి, భూదేవులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి ఎక్కి ఆలయ వెలుపల ఉన్న కొలువు మండపానికి ఛత్రచామర మంగళవాద్య సమేతంగా తరలి వస్తారు. ఆ కొలువు మండపంలో ఆ సమయానికి 1008 నేతి ఒత్తులను వెలిగిస్తారు. ఆ నేతి దీపాల మధ్యలో స్వామివారి తిరుచిని గొలుసులతో వేలాడదీసి ఊపుతారు. మంగళవాద్యాలు మోగుతుండగా వేదమంత్రాల మధ్య ఈ స్వామివారు అటూ ఇటూ ఊగుతూ ఉండగా స్వామివారిని వేద పండితులు కీర్తిస్తారు. ఆ తర్వాత 2, 3 అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. కీర్తనలు పాడిన తర్వాత భజంత్రీలు మోగుతుండగా ఈ స్వామివారికి పంచకజ్జాయం అంటే చక్కెర, గసగసాలు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు కలిపిన పొడిగా ఉన్న ప్రసాదం నివేదన చేసి నక్షత్ర హారతి ఇస్తారు. పిదప కర్పూర హారతి ఇస్తారు. సహస్ర దీపాలంకార సేవ పూర్తి అయిన వెంటనే ఈ స్వామివారిని మంగళవాద్యాలతో 4 మాడవీధులలో ఊరేగించి తిరిగి ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఇక్కడ భక్తులు ఒక విషయం గమనించాలి. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం రోజున శ్రీ మలయప్ప స్వామి వారికి బదులుగా శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామి, అలాగే రాములవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణులు తిరుచి నెక్కి వచ్చి సహస్ర దీపాలంకార సేవలో పాల్గొంటారు. ఓం నమో వెంకటేశాయ.